వైసీపీ టీడీపీలపై భారత చైతన్యం విభజన పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్ తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో పర్యటించిన ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో రాచరిక పాలన సాగుతోందని ఆరోపించారు. అనేక కార్పొరేట్ పాఠశాలలకు సరైన అనుమతులు లేవని, అనుమతి ఉన్న పాఠశాలలోనూ ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా వేల రూపాయల ఫీజులు వసూలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ప్రైవేట్ విద్యా సంస్థల్లో పేద విద్యార్థులకు 25% సీట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. పాత్రికేయ మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు ఒంగోలులో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశానికి నన్ను ఆహ్వానించిన బీసీవై పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ విజయవాడతో పాటు మిగిలిన ప్రాంతాల్లో ఉన్న కార్యక్రమాలకు హాజరవ్వడానికి వెళ్తూ మార్గమధ్యలో ఈరోజు ఉమ్మడి ప్రకాశం జిల్లా, నెల్లూరు జిల్లాకు సంబంధించిన పార్టీ నాయకులు, కార్యకర్తలతో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశానికి హాజరవ్వడం జరిగింది. ఈరోజు రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు మనం చూస్తున్నాము. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ పనితీరు చూస్తున్నాము. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఈ పదవీ కాలంలో ఏ ఒక్క వర్గానికి న్యాయం చెయ్యకపోగా తనిచ్చిన హామీలను పూర్తి స్థాయిలో తుంగలో తొక్కి తన కొడుకుని ఈ రాష్ట్రాన్ని దోపిడీ చేయడానికి ఏర్పాటు చేసిన అవినీతి అనే ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి సీఈఓగా నియమించి అన్ని మార్గాల ద్వారా, తనకున్న మార్గాలన్నింటి ద్వారా దోపిడీ చేసే ప్రయత్నము, అవినీతి చేసే ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఈ రాష్ట్రంలో రైతులకు కానీ, యువతకు కానీ, ఉద్యోగస్తులకు కానీ, నిరుద్యోగ సమస్యలు తీర్చడంలో కానీ పూర్తిగా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వము విఫలమైందనే చెప్పాలి. అన్ని రకాలుగా ప్రభుత్వము అధికారాన్ని అడ్డం పెట్టుకొని దోపిడీ చేస్తుంటే, తను ఇచ్చిన హామీలను నెరవేర్చకుంటుంటే, బీసీలకు ఇచ్చిన హామీలు కానీ, యువతకు ఇచ్చిన హామీలు కానీ, అదేవిధంగా రైతులకు సంబంధించిన అంశాలు కానీ పూర్తి స్థాయిలో ప్రభుత్వం విస్మరించి రాష్ట్రాన్ని, రాష్ట్ర సంపదని లూటీ చేస్తుంటే ప్రశ్నించాల్సిన ప్రతిపక్ష పార్టీ ఈరోజు పూర్తిగా విఫలమయ్యి ఎప్పుడో నెలకో 2 నెలలకో ఒక్కసారి మీడియా ముందుకొచ్చి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తన చరిత్ర, తన తండ్రుల చరిత్ర, తన తాతల చరిత్ర చెప్పి రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజలను తప్పుదారి పట్టించి ఈ రాష్ట్రంలో ఒక 2 పార్టీలు ఉన్నాయి అనే చెప్పే కంటే కూడా, అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ ఉన్నాయని చెప్పే కంటే కూడా 2 ఏదైతే తోడు దొంగల యొక్క పార్టీలు ఒక డ్రామా కంపెనీని తెరచి రాష్ట్రాన్ని లూటీ చేసే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఈరోజు రాష్ట్రంలో ప్రజలకు జరుగుతున్న అన్యాయం పైన, పేదలకు జరుగుతున్న అన్యాయం పైన, రైతులకు జరుగుతున్న అన్యాయం పైన, నిరుద్యోగులకు జరుగుతున్న అన్యాయం పైన బీసీవై పార్టీ రాజీ లేని పోరాటాన్ని కొనసాగిస్తోంది. భవిష్యత్తులో పూర్తి స్థాయిలో పార్టీ నిర్మాణం చేపట్టి అన్ని వర్గాలకు బీసీవై పార్టీని చేరువ చేసే దిశగా అతి తొందరలోనే బీసీవై భరోసా యాత్రను ప్రారంభించబోతున్నాము. ఈ యాత్ర ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఇంటికి బీసీవై పార్టీ యొక్క సిద్ధాంతాలు, ఆశయాలను చేర్చడంతో పాటు ఈ 2 పార్టీల యొక్క దోపిడీ వ్యవస్థను పూర్తి స్థాయిలో రూపుమాపడం కోసము బీసీవై పార్టీ కృషి చేస్తుందని చెప్పి తెలియజేస్తూ మనం చూస్తున్నాము. కొత్త విద్యా సంవత్సరం మొదలవుతోంది. 2 సంవత్సరాల క్రితం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత విద్యాశాఖను ఉద్ధరిస్తానని చెప్పి విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి కుమారుడు నారా లోకేష్ నాయుడు గారు వచ్చిన తర్వాత రాష్ట్రంలో పూర్తిగా విద్యా వ్యవస్థ ప్రైవేట్ పరం చేయడానికి కంకణం కట్టుకున్నారు తప్ప విద్యార్థులకు ఉన్న సమస్యలు కానీ, లేదంటే పాఠశాలల్లో ఉన్న ఇబ్బందులను తీర్చడంలో పూర్తిగా విద్యాశాఖ విఫలమైంది. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటూ గ్రామీణ ప్రాంతాల నుండి వచ్చిన విద్యార్థులు తన కష్టము, తన శ్రమ ద్వారా, తన నైపుణ్యం ద్వారా మార్కులు సాధిస్తే అది తన గొప్పతనం అని చెప్పి పేపర్లో అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చుకునే నారా లోకేష్ నాయుడు గారు ఈరోజు రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్, విద్యా హక్కు చట్టాన్ని అమలు చేయకుండా ప్రైవేటు విద్యా సంస్థల నుండి వాళ్ళ ఇచ్చే లంచాలకు, వాళ్ళ ద్వారా పూర్తి స్థాయిలో అవినీతికి పాల్పడుతున్నారనేది స్పష్టంగా కనబడుతోంది. ఈ సందర్భంగా బీసీవై పార్టీ ఒకటే డిమాండ్ చేస్తోంది, వచ్చే విద్యా సంవత్సరం నుండి అయినా నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే నిజంగా విద్యాశాఖను గాడిలో పెట్టాలి, విద్యాశాఖను